హైదరాబాద్ నల్లగండ్లలోని సిటిజన్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా తలపించే ఘటన వెలుగు చూసింది. కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన కిషోర్ అనే వ్యక్తికి వైద్యులు అతని మెదడులో రక్తం గడ్డకట్టిందని వెంటనే ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఆపరేషన్ అనంతరం కిషోర్ మృతి చెందాడు. అయితే కిషోర్ మృతదేహం అప్పగించాలంటే ఆసుపత్రి యాజమాన్యం 6 లక్షలు డిమాండ్ చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే కిషోర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని పేదలను దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రి వైద్య సేవలు నిర్వహణపై స్థానికుల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కిషోర్ మరణం వెనుక జరిగిన పరిస్థితులపై లోతైన విచారణ జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మీరు ఒక మాట చెప్పండి సార్, మేము 10 lakhs ఇస్తాం సార్. ఇప్పుడు ఆ 60-40% మంచి తీసుకొని రమ్మని జరా ఆగ్రో భాయ్, నీ బిల్ ఎంత అయింది? జరా ఆగో వింటాం. वैसे लेकर बिल बिल देते हैं అంతే वैसे लेकर 60-40% తీసుకురా. అబ్బి లేక वैसे लेकर మీకు అనవసరం సార్. మీరు మేము ఎంత శాంతంగా వచ్చినాం మీ దగ్గరికి. రిక్వెస్టింగ్ सर बीएस वाला 24 hours కూడా రాలేదు. हम नहीं बुला सकते. అంటే सुधरे लोगों को तुम लोग भाड़ा देकर हर महीने बख्शिश देकर तुम लोग नाटक कर रहे हैं. ये धंधा पे जान ले रहे क्या दूसरों की? ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ దేవిక, ఏదైతే వైద్య వృత్తిని వైద్యులను దేవుడు తర్వాత దేవుడంతటి వారు అని కొలుస్తూ ఉంటాము, అలాంటి వైద్యులు ఇవాళ దోపిడికి తెగబడ్డారని చెప్పుకోవచ్చు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసి వైద్య వృత్తికి అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఓ ఘటనే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నల్లగండ్లలోని సిటిజన్ హాస్పిటల్లో వెలుగు చూసినటువంటి పరిస్థితి. అంటే మనం ఇక్కడ ఎలా జరిగిందంటే ఠాగూర్ సినిమాను తలపించేలా ఆ సిటిజన్ హాస్పిటల్లోని వైద్యులు ఒక సీన్ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఫుడ్ పాయిజన్ అయిందని వెళ్ళిన కిషోర్ అనే వ్యక్తికి మెదడులో రక్తం గడ్డకట్టిందని ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఆపరేషన్ వికటించి ఆ కిషోర్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే ఇక్కడ అంతేనా అంటే కూడా విచక్షణ పూర్తిగా కోల్పోయిన ఆ వైద్యులు, ఆ యాజమాన్యం, ఆ నిర్వహణ మొత్తం అంతా 6 లక్షల రూపాయలు కడితే తప్ప మృతదేహాన్ని ఇవ్వమంటూ హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం అనేది ఒక అవమానకరంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో హాస్పిటల్ తీరుపై గానీ యాజమాన్యం తీరుపైన గానీ కుటుంబ సభ్యులు అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కిషోర్ మృతి చెందినట్లు కుటుంబీకులు మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆసుపత్రిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. అయితే ఆసుపత్రి వైద్య సేవలు నిర్వహణపై స్థానికులకు కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా చేపట్టారు. అయితే ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్న అంశాన్ని వరకు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.